ఓకే స్టార్ట్. సో ఫస్ట్ వచ్చేసరికి డిటర్జెంట్ వచ్చేసరికి హాఫ్ ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఫ్లవర్ సింబల్ ఉన్న దగ్గర కంఫర్ట్ యాడ్ చేసేసుకోవాలన్నమాట. ఇక్కడ ఫ్లవర్ సింబల్ ఉన్న దగ్గర. సో ఇక్కడ డిటర్జెంట్ 1 లైన్ 2 లైన్ ఉంటుంది. దాంట్లో హాఫ్ దీంట్లో హాఫ్ వేసేసుకుంటే సోక్ అప్పుడు తీసుకుంటుంది. దీంట్లో హాఫ్ వేసుకోండి. ప్రీ వాష్ అని ఉంటుంది, అంటే సోకింగ్ అప్పుడు కొద్దిగా తీసుకుని సోక్ చేసుకుంటుంది. వాష్ స్టార్ట్ అయినప్పుడు రిమైనింగ్ సెకండ్ దాంట్లో నుంచి వాటర్ తీసేసుకుంటుంది. కంఫర్ట్ టైం ఏదైతే ఉందో బిఫోర్ డ్రైకి ముందు అట్లా కంఫర్ట్ అనేది ఆటోమేటిక్ అదే తీసుకుంటుంది. సో క్లాత్స్ వచ్చేసరికి ఇది మిషన్ వచ్చేసరికి 8 kg అంటే డైలీ యూజెస్ కనుకోండి మీరు 6-7 pairs వేసేసుకోవచ్చు అనమాట. క్లాత్స్ మీరు వేసేటప్పుడు కొంచెం క్లాత్ అనేది ఈక్వల్గా అంటే స్ప్రెడ్ చేసినట్లుగా అనమాట, అంటే ఫోల్డింగ్స్ తీసేసి అట్లా ఇలా ఉండలాగా చుట్టి ఒత్తేకండి. సింగిల్ పీస్ వేసేసుకోండి. సో పైన అనేది గ్యాప్ ఉండేలా చూసుకోండి, అంటే క్లాత్ వేస్తాం కదా పైన కొంచెం గ్యాప్ ఉంది అనుకోండి మనకి రొటేషన్ అయ్యేటప్పుడు ఫ్రీగా రొటేషన్ అవుతుంది అనమాట. వాష్ క్వాలిటీ బెటర్, అంటే ఫుల్ గా నిండుగా వేయొద్దు. పైకి కూడా గ్యాప్ చాలు ఒత్తేసి పైకి కూడా పెట్టారనుకోండి మనకి వాష్ అప్పుడు హెవీ లోడ్ అవుతుంది. వాష్ క్వాలిటీ రొటేషన్ పర్ఫెక్ట్ తిరగదు, సరిగా వాష్ చేయదు సరిగా. సో అందుకే 6-7 pairs అట్లా వేసుకోవచ్చు అనమాట. ఒకవేళ జీన్స్ కలిసినాయి అనుకోండి దాంట్లో 5 pairs అనుకో, 5 జీన్స్ 5 షర్ట్స్ అట్లా వేసేసుకోవచ్చు. సో అలా క్లాత్స్ అలా వేసేసుకోవాలి. డిటర్జెంట్ క్లాత్స్ వేసుకున్న తర్వాత ఇక్కడ ప్రోగ్రామ్ మీకు డైలీ ఇది ఉంటుంది. ఇక్కడ ప్రోగ్రామ్ బట్టి ఆటోమేటిక్ ఇక్కడ మీకు టైం చేంజ్ అవుతూనే ఉంటుంది అనమాట. డిఫాల్ట్ ఇట్లా వచ్చి ఉండిపోయిందండి మొన్న. ప్రోగ్రామ్ ఒకవేళ మేబీ అది వేరే పెట్టుంటారు. ఇప్పుడు ఈ కాటన్ వచ్చేసరికి టైం ఎక్స్ట్రా తీసుకుంటుంది. 3 hours 30 minutes ఉంటుంది. ఇది డైలీకి వచ్చేసరికి 1 hour 25 minutes డిఫాల్ట్. టెంపరేచర్ ఏమో 40 degrees ఉంటుంది. స్పిన్ స్పీడ్ వచ్చేసరికి 1000 ఉంది ఇక్కడ RPM. ఈ టెంపరేచర్ అనేది మీకు 40 వద్దు అనుకుంటే కోల్డ్ వాటర్తో కావాలంటే తీసేసుకోవచ్చు. ఒకవేళ 20 చాలు అనుకుంటే 20 పెట్టుకోవచ్చు. ఓకే, ఈ డైలీకి వచ్చేసరికి 40 లాస్ట్ అనమాట టెంపరేచర్ అనేది. అంటే మనకి డర్టీనెస్ని బట్టి తక్కువ డర్టీ వెన్నీళ్ళు హీటింగ్ అనమాట. హీటింగ్ వాటర్ తీసుకున్న తర్వాత హీట్ రాన్ అవుతుంది. 40 degrees అనేది డిఫాల్ట్ తీసుకుంది. బట్టల మురికి ఎక్కువగా లేదనుకోండి 40 అవసరం లేదు, 20 పెట్టుకుంటే ఇక టైం కూడా తగ్గిపోతుంది ఆటోమేటిక్గా. మీకు 40 పెట్టి 30 పెట్టండి, టైం పెరిగింది. 40 పెట్టి టైం పెరిగిపోతుంది. సో ఆ టెంపరేచర్ మామూలుగా ఎంతసేపు వాష్ చేయాలి యాక్చువల్గా? టైం అనేది అసలు మనం సెట్ చేయడానికి ఉండదు. లేదు ప్రోగ్రామ్ అంటే 1 hour లేకపోతే 1.5 hour హాఫ్ అన్ అవర్ అట్లా ఉండదు అసలు. అదే సెట్ చేసుకుంటుంది ఫుల్ ఆటోమేటిక్ కాబట్టి ఇక్కడ ప్రోగ్రామ్ బట్టి అండ్ ఈ టెంపరేచర్స్ ఆప్షన్స్ ఉన్నాయి కదా మనకి. క్లైమేట్ బేస్ చేసుకొని ఈ టెంపరేచర్స్ అడ్జస్ట్ చేసుకుంటే టైం కూడా అడ్జస్ట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఓకే, ఇక్కడ స్పిన్ స్పీడ్ ఉంది 1000 RPM ఉంది డిఫాల్ట్గా. అది మీకు 1000 అవసరం లేదు. ఇప్పుడు 1400 వరకు లాస్ట్ ఉంది. 1400 1200 ఎప్పుడంటే రైనీ సీజన్లో మనకి బట్టలు తొందరగా ఆరో కాబట్టి మీరు 1000+ పెట్టుకోవడానికి ఆప్షన్ అనేది ఉందన్నమాట మీకు. ఇది డైలీ ప్రోగ్రామ్కి అయితే. అదే సమ్మర్ అనుకోండి మీకు వెంటిలేషన్ పర్ఫెక్ట్ ఉంటే 800 అయినా సరిపోతుంది. ఇప్పుడు టెర్రస్ పైన అట్లా ఉంటారు కొంతమంది, అంత డ్రైన్ అంతా అదే చేసేసుకుంటారు, డ్రై చేస్తుంది. బట్ టైం అనేది తక్కువ టైంలో RPM స్పీడ్ అనేది స్మూత్గా చేస్తుంది అనమాట. అది క్లైమేట్ని బట్టి మీరు ఈ స్పిన్ స్పీడ్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. దాని తగ్గట్టు టైం కూడా చేంజ్ చేసి ఉంటుంది. సో 800-1000 అనేది రెగ్యులర్ ఫార్మాట్ అనమాట, నార్మల్. అదే రైనీ సీజన్స్లో అలా కావాలంటే ఇంకా మీకు 1000 అయినా సరిపోతుంది. ఇంకా మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా రైనీగానే ఉంది అనుకోండి ఇంకొక 100 అలా పెంచేసుకోవచ్చు. 1100-1200 కావాలంటే పెట్టుకోవచ్చు. 1400 RPM అయితే లాస్ట్ అనమాట. ఇదే సార్, ఇదే స్పిన్ స్పీడ్. టచ్ ఐటమే. టెంపరేచర్కి ఇక్కడ టచ్ చేస్తారు, స్పిన్ స్పీడ్కి ఇక్కడ టచ్ చేస్తారు. డిఫాల్ట్ మనకి డైలీ ప్రోగ్రామ్కి 1000 ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ ఉలెన్స్ ఉంటుంది అండ్ యాక్టివ్ వేర్స్ ఉంటాయి అనమాట, అంటే నైట్ వేర్స్ అటువంటివి ఉంటాయి కదా. క్లోత్స్ అయినా షూలు అట్లాగే ఏమన్నా షూలు కూడా వాష్ చేయొచ్చా? షూలు యాక్చువల్లీ వేస్తుంటారు కానీ వేయకూడదు. డోర్ మ్యాట్స్ వచ్చేసరికి వేసుకోండి. డోర్ మ్యాట్స్ వచ్చేసరికి ఫస్ట్ బయట ఒక 1 bucketలో రిన్స్ చేయండి. ఇలా జాడిచ్చండి. శాండ్ ఏదైనా ఉంటే బకెట్లోకి రిలీజ్ అయిపోతుంది. అది కూడా ఏంటంటే కొన్ని రబ్బర్ టైప్ వస్తాయి కింద మనకి మ్యాట్ ఉంటాయి చూస్తారు, కాటన్ ఊలెన్ ఏదైనా ఉంటే అవి వేసుకోండి. అలాంటి రబ్బర్ లాగా స్టిక్ అయిపోయి ఫ్లోర్ కి అటువంటి వేసారనుకోండి ఈ హాట్ కి అండ్ టెంపరేచర్ ఈ RPM స్పీడ్ కి ఏంటంటే అదంతా రాలిపోయి కింద వాల్స్ బ్లాక్ అయిపోతాయి. అట్లాంటివి వేయకండి. ఓకే, సో
నెక్స్ట్ డ్రమ్ క్లీన్ ఆప్షన్ ఉంటుంది, 1 అవర్ అలా తీసేసుకుంటుంది అనమాట మీకు. ఇప్పుడు ఇది క్లీనింగ్ చేయించుకోవాలి, ఇదే క్లీన్ చేయాలి, ఇదంతా పట్టేస్తుంది. అది ఎట్లా అంటే అబ్బంచా చేయించుకోవాలా లేకపోతే దీంట్లోనే ఉందా? సర్ఫ్ నీళ్ళతోనైనా మీరు తడిబట్ట పెట్టేసి రుద్దేస్తే పోతుంది, లేదా స్క్రబ్బర్ స్టీల్ది కాకుండా ఉంటుంది కదా, స్పాంజ్ స్పాంజ్ స్క్రబ్బర్ ఉంటుంది, దాంతో అట్లా విధానం రుద్దేసుకోండి వెళ్ళిపోతుంది అది. అది ఇంకా మన మెయింటెనెన్స్ అనుకోండి అంతే. దానికి కూడా టెక్నీషియన్ మీరు పిలిచి ఇప్పుడు వారంటీలు ఉందంటే వస్తారు, తర్వాత వచ్చారంటే 500 చిన్న చిన్న దానికి అంత అవసరం ఉండదు అనమాట. మీరు క్లీన్ చేసుకోవచ్చు అవి, నో ప్రాబ్లం. డ్రమ్ క్లీనర్ పెట్టేస్తే పెట్టండి. డ్రమ్ క్లీనర్ అంటే ఎక్కడ పెట్టాలి అది కూడా చెప్తా. ఇది కూడా ఆప్షన్ పెట్టిన అవసరం లేదు, అది మీకు లాస్ట్ లో చెప్తా. సో నెక్స్ట్ స్పిన్ అండ్ డ్రైన్ ఉంటుంది అనమాట. అంటే మీరు క్లాత్స్ బయట వాష్ చేసేసుకున్నారు, ఓకే, వాష్ అండ్ రిన్స్ అనేది బయట చేసుకున్నారు, ఓన్లీ పిండేయడం డ్రై ఒక్కటే కావాలంటే స్పిన్ అండ్ డ్రైన్ పెట్టుకొని స్టార్ట్ నొక్కండి. ఇది 1400 ఉంటుంది. స్టార్ట్ అంటే ఇది నొక్కేస్తే ఇది సెట్ చేసుకుని సెట్ చేసి స్టార్ట్ ఇట్లా చేసేస్తే మొత్తం డ్రై, ఓన్లీ డ్రై చేసి తడి బట్టలు వేసేయడము. ఈ స్పిన్ అనేది 1400 ఉంది. అమ్మో అంతెందుకు క్లాత్స్ వాడైపోతాయి అనుకుంటే తగ్గించుకోండి, 800 1000 పెట్టుకొని స్టార్ట్ నొక్కండి అట్లా. ఓకే, ఏదైనా ఫస్ట్ ప్రోగ్రామ్ పెట్టుకుంటారు, ఇక్కడ ఏదైనా టెంపరేచర్ స్పిన్ స్పీడ్ కావాలంటే అడ్జస్ట్ చేసుకున్న తర్వాత స్టార్ట్ నొక్కండి. నెక్స్ట్ ఇది ఏమో రిన్స్ అండ్ డ్రై. ఇది లాక్ పడిపోతుంది, అది పడకుండా ఎట్లా మనం చేయడం? ఎప్పుడు లాక్ పడిపోయి రాలేదు మొన్న ప్రోగ్రామ్ వేరేది. ఇప్పుడు మీరు ఈ ఫ్రెష్ కేర్ కానివ్వండి, ఈ కాటన్ ఏమవుతుందంటే అండి, లాస్ట్ ప్రోగ్రామ్ అంతా కంప్లీట్ అయినా కూడా ఒక 1/2 లీటర్ వాటర్ తీసుకొని స్ట్రీమ్ చేస్తుంది అనమాట. ఆ ఆవిరిలో అనేది బట్టలు తిప్పుతా ఉంటది, అది 3 గంటలు గంటన్నరలో మిషన్ ఎక్కడ పాడైపోతుంది అని కంగారు ఏం కాదు, బట్టలు చిరిగిపోతాయని భయం వేసింది. ఆ 2 డౌట్లే ఉంటది అనమాట. ఏం కాలేదు దేవుడు, ఏం కాదు, అది మీరు టెన్షన్, అది ప్రోగ్రామ్ అనమాట. అది ప్రోగ్రామ్ ఏదో బై మిస్టేక్ టచ్ అని స్టార్ట్ చేశారు, అదేం కాదు. ఓకే, సో నెక్స్ట్ రిన్స్ అండ్ స్పిన్ ఉంటుంది. ఓన్లీ వాష్ ఒకటే బయట చేశారు. జాడ్చడం పిండేయడం కావాలి అంటే రిన్స్ అండ్ స్పిన్ ఉంటుంది. ఇదేమో ఓన్లీ స్పిన్, ఇది వచ్చేసరికి రిన్స్ అండ్ స్పిన్. ఓకే, నెక్స్ట్ బెడ్ అండ్ కర్టన్స్. మీరు ఇందాక కర్టన్స్ అడిగారు కదా, సో బెడ్ అండ్ కర్టన్స్ లో ఇది వేసుకోండి. ఇది కొంచెం ఆర్పిఎం తగ్గించుకోండి, ఎందుకంటే కొన్ని రింగ్స్ అవి ఉంటాయి, వాటిలో కూడా చాలా డిఫరెన్సెస్ ఉంటాయి అనమాట. కర్టన్స్ లో నార్మల్ అని కొన్ని పోతుంటాయి అనమాట రింగ్లు అవి. కొంచెం ఆర్పిఎం అనేది 800 700 అలా పెట్టుకోండి. ఓకే, సో బేబీ కేర్స్ ఉంటుంది. అండ్ శానిటైజ్లో వచ్చేసరికి చూడండి, ఇక్కడ డిఫాల్ట్గా ఓజోన్ అనేది యాక్టివేట్ అయిపోతుంది, డిఫాల్ట్ వచ్చేస్తుంది. అంటే కొన్ని ప్రోగ్రామ్స్కి ఇవి డిఫాల్ట్ వస్తుంది. డైలీకి మనకు కావాలంటే మాన్యువల్గా మనం పెట్టుకోవచ్చు అనమాట. అంటే డైలీ వేసే స్టైన్స్ ఎక్కువగా కొద్దిగా స్మెల్లీగా ఉన్నాయనుకోండి, ఈ ఓజోన్ అనేది పెట్టుకోవచ్చు మనం. ఇంకా దాన్ని బట్టి టైం కూడా పెరుగుతుంది. ఏంటి ఓజోన్ ఎందుకన్నారు మళ్ళీ చెప్పండి ఒకసారి? బ్యాక్టీరియా స్మెల్ ఇటువంటి వాటికి అనమాట. సో అది వాష్ అయిపోయిన తర్వాత తీసేస్తుంది అనమాట. సో టెంపరేచర్ స్పిన్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ సేమ్ వాటర్ తీసేసుకొని రెగ్యులర్ గా పెట్టుకోవచ్చా, ఎప్పుడైనా పెట్టుకోవాలా? అదే స్మెల్లీ ఉన్న క్లాత్స్ డైలీ అంత అవసరం లేదు, టైం వేస్ట్. సాక్స్ లు అట్లా వేస్తాం కదా, సాక్స్ లు కొంచెం స్మెల్ అంతేం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కడికైనా అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళారు, ఎక్కువ మాసిపోయి వెకేషన్ కి వెళ్ళారు, ఒక 1 వీక్ ఉన్న ఉతకలేదు, వచ్చేసాము, అప్పుడు వేసుకోవాలి తప్పించి రెగ్యులర్ గా అవసరం లేదు. రెగ్యులర్ వేసుకోవచ్చు కానీ పవర్ కన్సంప్షన్ ఇంక్రీజ్, పవర్ బాగా అవుతుందా? అది మధ్యలో దేని ఒక్కొక్కలేదు, ఓజోన్ అయితే నాట్ నెసరీ. దీనికైతే అందుకే శానిటైజ్ అంటే దానికి డిఫాల్ట్ వచ్చేస్తుంది, మన ఇది నొక్కకుండా వచ్చేస్తుంది శానిటైజ్ ప్రోగ్రామ్కి. ఇది వచ్చేసరికి ర్యాపిడ్ 30 అంటే సోక్, వాష్, రిన్స్, డ్రై మొత్తం 30 minutesలో కంప్లీట్ అయిపోద్ది. ఇది ఎప్పుడు యూజ్ అవుతుంది? మీ క్లాత్స్ అసలు డర్టీగా, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్యామిలీ మెంబర్స్ జస్ట్ ఒక పార్టీకి వెళ్ళారు, ఒక అకేషన్కి వెళ్ళారు, ఒక మ్యారేజ్ అటెండ్ అయ్యి వచ్చారు, ఆ టైప్ ఆఫ్ క్లాత్స్ ఉన్నాయనుకోండి, అవి వేసేసి ర్యాపిడ్ 30 పెట్టేసుకోవచ్చు. ర్యాపిడ్ 30 అంటే జస్ట్ ప్రోగ్రామ్ పెట్టి స్టార్ట్ నొక్కేయండి అంతే. ర్యాపిడ్ 30 అంటే 30 minutes అయిపోతుంది అండి. వాషింగ్, సోప్, వాష్, డ్రై మొత్తం మూడు మొత్తం అయిపోతుంది. అంతే లేదు అన్నప్పుడు లైట్ గా నైట్ ఒక ఫంక్షన్ జస్ట్ గంటలో వేసుకుని వచ్చి వేసేస్తే అయిపోతుంది. 30 minutes చాలు అనమాట. అంటే రెగ్యులర్ గా డైలీ ఉతుక్కోవాలి బట్టలు, అది ఎంతసేపు ఉంచాలి టైం? రెగ్యులర్ అనేది డైలీ ప్రోగ్రామ్ కి 1 hour 30 minutes అలా టైం వచ్చేస్తుంది అక్కడ. అది టెంపరేచర్ అండ్ స్పిన్ స్పీడ్ అడ్జస్ట్ చేస్తే దాని తగ్గట్టు ఒక 5-10 minutes అటు ఇటు అవుతుంది అనమాట. నెక్స్ట్ స్ట్రైన్ వాష్ అంటేనేమో డైలీ వేసే క్లాత్స్ కొంచెం స్ట్రైన్స్ ఉన్నాయి అనుకోండి, స్ట్రైన్స్ ఇప్పుడు షర్ట్ కాలర్ దగ్గర అంతా ఒక్కొక్కసారి పోవట్లేదు, అది ఎట్లా? సో అది అంటే మరీ హెవీగా ఉందంటే లైట్గా
ముందు కొంచెం సబ్బు పెట్టుకుని కొంచెం బ్రష్ పెట్టి పెయ్యాలి, వేసేసుకోండి. అంతే తప్పించేది. సో ఇది ఒకసారి ఓజోన్ రీఫ్రెష్. ఓకే, సో ఇది ఓజోన్ రీఫ్రెష్ అంటే మొత్తం క్లాత్ అంతా అయిపోయింది అనుకోండి. ఇప్పుడు డైలీ బట్టలు వేసారు, డైలీ బట్టలు వేసిన తర్వాత ఓజోన్ రీఫ్రెష్లో నడిపిద్దాము ఒక 50 నిమిషాలు, సేమ్ లైక్ స్మెల్ అట్లా ఉన్నాయి అనుకుంటే కనుక డైరెక్ట్ ప్రోగ్రామ్ అంతా కంప్లీట్ అయిపోయినాక మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చేసి ఓజోన్ రీఫ్రెష్ పెట్టుకోవచ్చు. 1 అవర్లో ఓన్లీ తిప్పుతూ ఉంటుంది అనమాట, ఆవిరిలో తిప్పుతూ ఉంటుంది. 1 అవర్లో బ్యాక్టీరియా బయటికి పంపించేస్తుంది ఉట్టే ఒక గాలి ద్వారా, అంతేగాని వాటర్ ఏం కదా, ఆవిరి వేడి స్టీమ్. అందుకని ఇక్కడ మనకి ఏం లేదు, అక్కడ ఏం లేదు, టెంపరేచర్ ఉండదు, ప్లస్ ఇక్కడ సో అట్లా. ఇప్పుడు మనం డైలీ ఎన్నిసార్లు వాష్ చేసుకోవచ్చు దీంట్లో? మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ 3 times ఓన్లీ డైలీ. అంటే ఒక 1-2 hours గ్యాప్ ఉంటే మిషన్ లైఫ్ వస్తుంది. అది వేడి అంతా అయిపోయి పాడైపోకుండా షార్ట్ అవుతుంది, బోర్డ్ షార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ఏదైనా ప్రోగ్రామ్ పెట్టుకోవడము, టెంపరేచర్ అడ్జస్ట్ చేసి స్టార్ట్ చేసుకోవడం అది రెగ్యులర్. ఎక్స్ట్రా మీకు ఇక్కడ వచ్చేసరికి కోల్డ్ వాష్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది డైలీ 1 hour 25 minutes డైలీ అనమాట. దీంట్లో 40 degrees తీసుకుంది. కోల్డ్ వాష్ అంటే ఏం లేదు, దీన్ని క్లిక్ చేసిందంటే టెంపరేచర్ మైనస్ అయిపోతుంది, అంటే 0కి వెళ్ళిపోతుంది అనమాట. మనకి హాట్ ఆప్షన్ అవసరం లేదు అంటే ఈ కోల్డ్ వాష్ ఆప్షన్ అనేది ఇచ్చారు ఇక్కడ మీకు. ఓన్లీ ఇంకా వాటర్ అనేది హీట్ చేసుకోదన్నమాట. ఇది పెట్టుకున్న తర్వాత స్టార్ట్ నొక్కాలి. ఓకే, నెక్స్ట్ మల్టీ రిన్స్. మల్టీ రిన్స్ అంటే ఆల్రెడీ 1 time రిన్సింగ్ అనేది ఉంటుంది డిఫాల్ట్గా. ఎక్స్ట్రా రిన్స్, మల్టీ రిన్స్ కావాలంటే పెట్టుకోండి. అది కూడా జాడించడం, ఒకసారి జాడిస్తుంది వాటర్ లో మంచిగా జాడించడం, మళ్ళీ రెండోసారి కూడా జాడించడం కావాలంటే ప్లస్ చేసుకోవచ్చు. దీన్ని ఇక్కడ సింబల్ వచ్చేస్తుంది. ఇంకా సర్ఫ్ వాసన వచ్చి మనకి చిరాక ఈ కంఫర్ట్ వేసినప్పుడు మరి ఎక్కువ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. ఆ టైంలో ఇట్లా మల్టీ రిన్స్ బిఫోర్ స్టార్ట్ అయ్యేది, బిఫోర్ స్టార్టింగ్ పెట్టుకోవాలి. డైలీ ప్రోగ్రామ్ పెడతారు, మల్టీ రిన్స్ పెట్టి స్టార్ట్ నొక్కడం. ఓకే, అది కావాలంటే మళ్ళీ నెక్స్ట్ డే అది కూడా అలాగే ఉందనుకోండి, తీసేయాలంటే మళ్ళీ పవర్ ఆన్ చేస్తారు కదా, అది ఇలాగే పెట్టేసుకోవాలి, వెళ్ళిపోతుంది అనమాట. ఇది ప్రీ వాష్ అంటే ప్రీ సోకింగ్ అనమాట. ఎక్స్ట్రా సోకింగ్, ఎక్స్ట్రా రిన్సింగ్ ఉంది, ఎక్స్ట్రా సోకింగ్ కూడా ఉంది అనమాట. ఇది కావాలంటే మీరు పెట్టుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ర్యాపిడ్ అంటే ఇప్పుడు రెగ్యులర్ తీసుకున్న టైంకి ఇది క్లిక్ చేసిందంటే ఒక 10 to 15 minutes టైం అనేది తగ్గిపోతుంది అనమాట మనకి. దానికి సంబంధించింది ఈ స్ట్రీమ్ అనమాట. ర్యాపిడ్ ఎందుకన్నారు మళ్ళీ చెప్పండి ఒకసారి. ర్యాపిడ్ వస్తే టైం అడ్జస్టింగ్ అనమాట. టైం అడ్జస్ట్మెంట్ మనకి ఎట్లా కావాలంటే అవసరం ఉండదు, పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు, ఒక 5 minutes అటు ఇటు ఉంటుంది, అదంతా అవసరం ఉండదు. నెక్స్ట్ స్ట్రీమ్ అనమాట. డైలీ బట్టలకే స్ట్రీమ్ కావాలి, పెట్టుకోండి, టైం కూడా పెరిగిపోతుంది, స్టార్ట్ నొక్కడం. ఇవన్నీ అడిషనల్ అనమాట. మనకు కావాలంటే ప్రోగ్రామ్ పెట్టుకున్న తర్వాత ఇవి పెట్టుకుని టైం తక్కువ. మామూలుగా అయితే 30 minutes సరిపోతుంది అంటారా డైలీ వాష్కి? 30 minutes అంటే మీకు మీ బట్టలు సోప్ చేసుకోవడం అవన్నీ వెంటనే చేసేసుకుంటుందా? అది ఫాస్ట్ చేసేసుకుని కంగారుగా చేసేసుకుని ఫాస్ట్ క్వాలిటీ అంటే 1 hour 10 minutes అయితే సరిపోతుంది. అప్పుడు ఏంటంటే ఒక హాఫ్ అన్ అవర్ సోప్ చేసుకున్నా హాఫ్ అన్ అవర్ ఇట్లా అన్నీ చేసేస్తాం. ఇది ఫ్రెష్ కేర్. ఈ ఫ్రెష్ కేర్, ఈ ఓజోన్, ఇవంతా కూడా ఒక 3.5 hours టైం అనేది తీసుకుంటుంది అనమాట. ఇది కూడా అంతే. స్పిన్ అయిపోయిన తర్వాత ఆ బ్యాక్టీరియా అటువంటిది ఉంది డైలీ వేసే వాటికండి ఫ్రెష్ కేర్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. ఇది పెట్టుకుని స్టార్ట్ చేస్తే 3.5 hours టైం తీసుకుంటుంది. దాన్ని వదిలేయాలి, మన 4 hours దాని జోలు పోకూడదు. ఇంకా దాని పని అదే తీసుకుని అప్పుడు ఇక్కడ రెడ్ లైట్ వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు డోర్ ఆటోమేటిక్ అదే ఓపెన్ అయిపోతుంది. అట్లా. ఒకవేళ మీరు మధ్యలో కనుక ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా మధ్యలో మొత్తం క్యాన్సిల్ చేశారంటే ఈ పవర్ ఆఫ్ బటన్ని లాంగ్ ప్రెస్ చేశారనుకోండి, రీసర్కిల్ అనేది అయిపోతుంది అనమాట, రీసెట్ అయిపోతుంది అంతా కూడా. అట్లా మిడిల్ క్యాన్సిల్ అయిపోతుంది, డోర్ ఓపెన్ అవుతుంది, రీస్టార్ట్ అయిపోతుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఈ సర్వీసింగ్ అంటే ఇయర్లీ ఎన్నిసార్లు? 6 months ఒకసారి ఇస్తా చాలా ఎట్లా? అది మీకు క్లీనింగ్ ఉంటాయి చెప్తాను. నెక్స్ట్ ఇక్కడ ఇది ఒక్కటి ఆప్షన్ చెప్తా. స్టార్ట్ డిలే అని ఉంది ఇక్కడ. ఈ టెంపరేచర్ ఇవి అయితే రెగ్యులర్ మార్చుకోవచ్చు. ఈ స్టార్ట్ డిలే అనేది దేనికి? టైం డిలే అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక షాపింగ్కి వెళ్తున్నారు, రిటర్న్ రావడానికి ఒక 6 hours అవుతుంది. ఇప్పుడు మీరు బట్టలు వేసి వెళ్ళిపోయారు అనుకోండి, ఆ 6 hours తడిచిన దాంట్లో అలాగే ఉండిపోతే మళ్ళీ స్మెల్ వస్తాయి కదా. సో అందుకని మీరు 6 hours వస్తారంటే ఇక్కడ 5 hours పెట్టుకోండి, దీన్నే టచ్ చేస్తూ ఉండండి, హాఫ్ అన్ అవర్ పెరుక్కుంటూ వెళ్ళిపోతుంది. ఓకే, 5 hours పెట్టేసి స్టార్ట్ చేసి వెళ్ళండి. ప్రోగ్రామ్ డైలీ పెడతారు, టెంపరేచర్లో అవి పెట్టేసుకుని ఈ డిలే 5 hours పెట్టి స్టార్ట్ చేసి వెళ్ళిపోండి. ఆఫ్టర్ 5 hours తర్వాత అది వాటర్ అనేది ఏదైనా తీసుకొని స్టార్ట్ అవుతుంది. అంటే మనం వచ్చే 1 hour ముందు పెట్టుకుంటే మనం వచ్చే టైం కాదు కంప్లీట్ అయిపోయి ఉంటుంది అనమాట. అలా 24 hours టైం డిలే అనేది ఉంటుంది. ఓకే,
దీన్ని క్లిక్ చేసుకుంటే వెళ్ళిపోవాలి. మొత్తం కవర్స్ అండి ఇది. అంటే ఇప్పుడు మనం బయటకు వెళ్ళి 6 hours వరకు రాకపోతే అది వాష్ చేసి పెట్టేస్తుందా? కాదు కాదు కాదు. టైం పెట్టుకోవాలి. టైం పెట్టుకోవాలి అక్కడ. మీరు 6 hours వస్తారంటే ఇక్కడ 5 hours పెట్టుకోవాలి. 5 లేదా 4 hours పెట్టి స్టార్ట్ చేసి వెళ్ళిపోండి. ఆ 5 మీరు ఏదైతే 4 hours పెట్టి స్టార్ట్ చేశారనుకోండి, 4 hours తర్వాత వాటర్ అనేది తీసుకొని ఆ 2 hours గ్యాప్ లో మీరు 6 hours కి వస్తారు కదా, ఆ గ్యాప్ లో కంప్లీట్ అయిపోయి ఆగిపోతుంది. మీరు రాగానే బట్టలు తీసేసుకోవచ్చు. అదే మీరు ముందే వేసి వెళ్ళారనుకోండి 1.5 hour లో అయిపోతుంది. రిమైనింగ్ ఒక 4.5 hour అలాగే తడిచిన దాంట్లోనే ఉంటాయి కదా, స్మెల్ వస్తాయి. సో అట్లా అలా ప్రీ ప్లానెడ్గా అది ఒకవేళ టైం డిలే అనేది ఇచ్చాడు. అది పెద్దంత ఇప్పుడు మనం రెగ్యులర్గా బట్టలు వేసుకుంటామండి. డైలీ బట్టలు వేసుకుంటాం, ఇక్కడేమో సర్ఫ్ వేస్తాం, ఇక్కడ కంఫర్ట్ వేసుకుంటాం. దీంట్లో కూడా వేయాలంట. దీంట్లో సగం వేసుకుంటాం. కంఫర్ట్ దీంట్లో వేసుకోవాలా? మనకు అవసరం అయితే వేసుకోవాలి, లేకపోతే లేదు. వేసుకుని ఇట్లా క్లోజ్ దీంట్లో వేసేసి ఇట్లా డోర్ వేసేసి ఇట్లా పవర్ ఆన్ చేసుకుని అంతే పవర్ ఆన్ చేస్తారు. పవర్ ఆన్ చేసుకుంటాం. ఇక్కడ స్టార్ట్ బటన్ నొక్కుంటే సరిపోతుంది. ఇవి ఏమైనా మార్చుకోవాలంటే మార్చుకోవడం. ఇవి టెంపరేచర్ కానీ స్పిన్ స్పీడ్ కానీ మార్చుకోవాలంటే క్లైమేట్ బట్టి మార్చుకున్న తర్వాత క్లైమేట్ బట్టి క్లైమేట్ మీ క్లాత్స్ వింటర్ సీజనల్ అయితే రైనియా సమ్మర్ లో పెద్ద ఎక్కువ అక్కర్లేదు మనకి. స్పిన్ టెంపరేచర్ అంటే బట్టలకున్న డర్టీనెస్ బట్టి టెంపరేచర్ డిఫాల్ట్ అయితే ఇంకా 40 ఉంటుంది. 40 కంటే ఎక్కువ అయితే ఉండదు డైలీకి. అంటే ప్రోగ్రామ్ బట్టి టెంపరేచర్ కూడా వస్తూ ఉంటుంది అనమాట. కొన్నిటికి అసలు అడ్జస్ట్ చేసుకోవడానికి ఎక్కువ కాలం మనకి ఇది రావాలి. లైఫ్ ఎక్కువ టైం కావాలంటే మనం ఏం చేయాలి? డిటర్జెంట్స్ లిక్విడ్స్ యూజ్ చేసుకోండి. డిటర్జెంట్స్ పౌడర్స్ వద్దు. లిక్విడ్స్ యూజ్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, ఇక్కడ పెట్టిన ఇది చాలా సో లిక్విడ్స్ యూజ్ చేసుకోండి. ఇంకేమన్నా ఉన్నాయి కంపెనీస్? ఏమన్నా ఉన్నాయి ఇంకా ఏరియాలో ఉంటుంది, మీకు కావాలంటే సేమ్ కంపెనీది కూడా ఉంటుంది. సో లిక్విడ్స్ ఒకటి యూజ్ చేసుకోండి. అండ్ లోడ్ అనేది సఫిషియెంట్ గా చూసుకోండి. ఇది 5 star మంచిదని అంటారా? వర్ల్పూల్ కొత్త మోడల్ లేటెస్ట్. దీని తర్వాత ఇంకే నెక్స్ట్ ఫుల్ ఆటోమేటిక్ ఫ్రంట్ లోడ్ లో దీని తర్వాత ఇంకేం రాలేదు. ఇదే లేటెస్ట్ ఉంది. సో క్లీనింగ్ అనేది మస్ట్. అండ్ ఇక్కడ బోర్ వాటర్ ఎక్కువగా వస్తుంటుంది. బ్యాక్ సైడ్ కంపల్సరీ ఫిల్టర్ పెట్టుకోవాలి. దానివల్ల వాష్ క్వాలిటీ ఉంటుంది అండ్ డ్రమ్ స్పాయిల్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు మనకి బకెట్స్ కి జంగు లాగా వస్తూ ఉంటుంది. ఒకలాగా పట్టేస్తూ ఉంటుంది. మీకు స్టార్టింగ్ చెప్పలేదా సేఫ్టీ? అది అసలు డే 1 నుంచి ఉండాలి యాక్చువల్లీ. ఎందుకంటే అది ఎక్కడ ఎట్లా పెట్టుకోవాలి? అది బ్యాక్ సైడ్ పెట్టుకోవాలి మేడం. అదా అది వాటర్ లో వచ్చే సాల్ట్ క్లీన్ చేసి ఇక్కడ ఫిల్టర్ బ్యాక్ సైడ్ ఉంటుంది. ఓకే, అది వాటర్ లో వచ్చే సాల్ట్ శాండ్ ఏదైనా అబ్జర్వ్ చేసుకుని సాఫ్ట్ వాటర్ లోపలికి పంపిస్తుంది. తీసేసి మంచి వాటర్ అదే పంపించేస్తుంది. అది ఎక్కడ దొరుకుతుంది అంటారు? యాక్చువల్లీ మన దగ్గర 2000 ఉంటుంది, లైఫ్ టైం వస్తుంది. మళ్ళీ కొనాల్సిన అవసరం ఉండదు. అది పెడితే బ్యాక్ సైడ్ పెట్టేస్తారు. అది ఒకటి తీసుకోవాలి. దాన్ని 3-4 months కి ఒకసారి మీరు ఫ్రీగా ఉన్నప్పుడు దాన్ని తీసి ఒక స్మాల్ క్లీన్ చేసేసుకొని మళ్ళీ పెట్టేసుకోవచ్చు. అట్లా. ఇంకోటి క్లీనింగ్ పౌడర్స్, మెకానిజం క్లీన్ చేయడానికి వేసిన బట్టలు డస్ట్ అంతా ఉంటది కదా. సో వితౌట్ క్లాత్స్ డైరెక్ట్ ఒక ప్యాకెట్ 1 box లో 3 packets వస్తాయి. 600 అలా ఉంటుంది. ఓకే, ఒక ప్యాకెట్ ఎంటీ డ్రమ్ లో వేసేసి అది క్లీనింగ్ అవి ఎక్కడ దొరుకుతాయి చూపిస్తాను. మీకు కావాలంటే 2 ఉన్నాయి. ఒక ప్యాకెట్ డ్రమ్ లో అది కాస్ట్ ఎంత పడుతుంది అంటారు? 600 ఉంటుంది. 660 ఉంటుంది. 600 జస్ట్ పౌడర్ లాగా ఇంత చిన్న ప్యాకెట్. ఓకే, 1 packet 3 months కి 1 packet వేసేసుకోవడం. 1 packet వేసేసిన తర్వాత డైలీలోనే ఇది ఇలా ఉంచేసి RPM 1100 అలా పెట్టండి. టెంపరేచర్ ఒక 30 పెట్టేసుకోండి. 20 లేదా 30 పెట్టేసి RPM 1200 అలా పెట్టి స్టార్ట్ నొక్కేసేయండి. ఆ కింద ఉన్న డస్ట్ వజల్స్కి బ్యాక్ సైడ్ ఉంటుంది అనమాట. మొత్తం బేరింగ్స్ వాటికున్న డస్ట్ అంతా తినేసి బయటకు కొట్టేస్తుంది. బేరింగ్ అనేది స్పాయిల్ అవ్వకుండా ఉంటుంది. వన్స్ బేరింగ్ ఏం ఇష్యూ వచ్చిందంటే 11,000 దాకా అవుతుంది. డ్రమ్ కూడా ఇప్పుడు ఆ ఫిల్టర్ మీకు చెప్పాను. డ్రమ్ కనుక ఇది రస్టికి ఇది అయిపోతే అది 6,500 సంథింగ్ ప్లస్ ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం కలర్ బట్టలు వేసాం అనుకోండి, అంటికి పోతాయి కదా, దానికి ఏం చేయలేమా? వైట్ క్లోత్స్ కొన్ని మనం సెపరేట్ చేసుకుని వేసుకోవాలి తప్పించి అదేం లోపల ఏం చేయలేదు. దాన్ని ఏం చేయలేం, అది మనం చేసుకోవాలంటే. ఇంకా ఎనీ డౌట్స్? డ్రమ్ క్లీనింగ్ మీ దగ్గర ఉన్నప్పుడు తీసుకోవచ్చా? పౌడర్ లిక్విడ్ అది ఒక సాచెట్లో దొరుకుద్దా?
ఇది ఫుల్ ఆటోమేటిక్ అండి, అది వాల్పోలు. ఈ మోడల్ ఏ మోడల్ అంటారు? ఇది యాక్చువల్గా మోడల్ అండి, ఎక్స్ట్రీమ్ అని చెప్పేసి వస్తుంది. ఇదా ఎక్స్పర్ట్ కేర్, ఎక్స్పర్ట్ కేర్ మోడల్, ఎక్స్పర్ట్ కేర్, ఫ్రంట్ లోడ్ ఎక్స్పర్ట్ కేర్. మన జాగ్రత్తగా వాడుకుంటూ 10 years వచ్చింది అంటారా? ఇంకా ఒకటి స్టాండ్ ఒకటి మార్చుకోవాలి, స్టాండ్ మార్చుకోవాలి. అది తిరగట్లేదు, ఫస్ట్ పెట్టింది. అది పైకి అనాలా? పైకి అయితే తప్పు. అంటే మూవ్ అవ్వాలి, ఇట్లాగ మనం ఇట్లా ఇప్పుడు మూవ్ అవుతుంది, మూవ్ అవ్వకూడదు, అవ్వద్దు, కదలొద్దు, దెబ్బ దెబ్బ ఊగొద్దు, అట్లా ఉండాలి. స్టాండర్డ్ మరి కొన్నప్పుడు వాడు చెప్పలేదు. ఓకేనా? ఉంటుంది మేబీ. ఇది వర్ల్పూల్ ఫుల్ ఆటోమేటిక్ ఫ్రంట్ లోడ్ అండి, లేటెస్ట్ మోడల్. మాన్యువల్ ఇట్లా ఇచ్చాడు, వాషింగ్ మిషన్తో పాటే వచ్చేస్తుంది మాన్యువల్. మనకి ఇంకా డౌట్స్ ఉంటే కనుక ఇది బుక్ అంతా చూసుకుని మాన్యువల్ చూసుకుంటే సరిపోతుంది. క్లీనింగ్ అంతా ఇక్కడ ఇచ్చాడు, లోపల అంతా ఇచ్చాడు. దాన్ని బట్టి మనం చూసుకుని మిషన్ మంచిగా వాడుకోవచ్చు. చాలా బాగా యూజ్ అవుతుంది, ఇంట్లో బాగుంటుంది చక్కగా యూజ్ చేసుకోవడానికి. డౌట్స్ ఉంటే ఇంకా మనకి 2 years వారంటీ ఉన్నది దీనికి.